వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నల్గొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మగూడెంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాణిరెడ్డి ఘన విజయం సాధించారు. మామూలు విజయం కాదు, భారీ మెజారిటీతో అవతల పార్టీకి ఏమాత్రం ఓట్లు రాకుండా 100-130 ఓట్ల మధ్య పరిమితం చేస్తూ వాణిరెడ్డి ఘన విజయం సాధించారు. ఒక శాసనసభ నియోజకవర్గం, నల్గొండ శాసనసభ నియోజకవర్గంలో పరిధిలోని ఎల్లమ్మగూడెం గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లమ్మగూడెం బాగా ఫేమస్ అయింది. అక్కడ ఒక సంఘటన జరిగిందో లేదో, జరిగిందని అంటూ జరగలేదని క్లారిటీ వస్తున్న ఆ సంఘటనను తీసుకొని బీసీ కార్డు ప్రయోగించి కాంగ్రెస్ అభ్యర్థి వాణిరెడ్డిని ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నాలు అక్కడ ఏమాత్రం ఫలించలేదు. మరీ ముఖ్యంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బిగ్ న్యూస్ కూడా చేసింది. బిగ్ న్యూస్ ప్రతినిధిగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ జనాలతో మాట్లాడాను, ఓటర్లతో మాట్లాడాను, బీసీలతో కూడా మాట్లాడాను. బీసీలతోనే మాట్లాడానని చెప్పొచ్చు, ఎందుకంటే మెజారిటీ అంతా వాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళెవరూ ఆ సంఘటనను నమ్మలేదు. పైగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామంటూ పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు, పెద్ద ఎత్తున ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అదే జరిగింది. ఈ ఎన్నికల ఫలితాల్లో వాణిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ఒక పాయింట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, వాణిరెడ్డి గెలిచిందా, ఇవి పక్కన పెడితే అక్కడ విజేత సందీప్ రెడ్డి. ఎస్, కాంగ్రెస్ నేత వాణిరెడ్డి భర్త. అతన్ని బ్లేమ్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. కౌరవ సభ అంతా ఒకవైపు, పాండవులు ఒకవైపు అన్నట్టు అతన్ని ఒంటరిని చేసి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు రోజుకొకరు ఊరికొచ్చి ప్రచారం నిర్వహించి రకరకాల ప్రకటనలు చేస్తూ రకరకాల ఆరోపణలు గుప్పిస్తూ ఒక బీసీని కిడ్నాప్ చేశాడని, బీసీకి మూత్రం తాగించాడని ఎన్ని ప్రచారాలు చేసినా దానికి సోషల్ మీడియా వంత పాడినా అక్కడ జరిగిందేంటి? తుది ఫలితాలు సందీప్ రెడ్డినే గెలిపించాయి, సందీప్ రెడ్డినే విజేతగా నిలిపించాయి. మామూలుగా కాదు, భారీ మెజార్టీతో అక్కడ వాణిరెడ్డి, సందీప్ రెడ్డి సతీమణి వాణిరెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అక్కడ అడ్రస్ లేకుండా పోయింది. బీసీ కార్డు ప్రయోగించిన తప్పుడు ఆరోపణతో ఏ కార్డు ప్రయోగించినా ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ అక్కడి ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం మాత్రమే కాదు, ఒంటరి పోరాటం చేసిన సందీప్ రెడ్డిదే. ఎందుకంటే రోజు ఒక మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యుడు ఊర్లోకి రావడం, రకరకాల ప్రచారాలు చేయడం, దానికి సోషల్ మీడియా వంత పాడడం, ఇవన్నీ జరిగిన ప్రజలు గట్టిగా అనుకున్నట్టున్నారు. ఎస్, ప్రజలు గట్టిగా అనుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఇక్కడ ప్రజలు చాలా గట్టిగా అనుకున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా సందీప్ రెడ్డిని గెలిపించారు. తుది విజేతగా సందీప్ రెడ్డి నిలిచారు.